నమస్తే సంతోష్. మంత్రాలయం ఆధ్యాత్మిక రాజధాని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి సన్నిధానం. అయితే రాజకీయంగా అనేక సంచలనాలకు కేంద్రంగా ఉన్న ఈ మంత్రాలయంలో రాజకీయం ఎలా ఉంది? ఈసారి ఓటర్ల మూడ్ ఎలా ఉంది? 20 ఏళ్ల కిందట టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ మంత్రాలయంలో ఈసారి ఎన్నికలకు యుద్ధాన్ని ప్రారంభించింది. టీడీపీ గెలవడానికి ఈసారి ఎన్నికల్లో ఏం చేయబోతోంది? ఇలాంటి విషయాలు తెలుసుకునేందుకు మనతో పాటు మంత్రాలయం టీడీపీ అభ్యర్థి పాలకుర్తి తిక్కారెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఈసారి ఈ ఎన్నికల్లో గెలుపు టీడీపీ కంటే కూడా అత్యంత కీలకం మీకు అనుకోవచ్చా? నా రాజకీయంగా నా భవిష్యత్తుకు ఈ ఎన్నిక రాబోయే ఎన్నిక గెలుపు అనేది నాకు అత్యంత ముఖ్యం. నాకన్నా నా నియోజకవర్గ ప్రజలకు చాలా అవసరం ఉంది. ఎందుకంటే నా నియోజకవర్గంలో నీళ్లకు నిధులకు కొదవలేదు. కానీ నా ప్రత్యర్థి అయినటువంటి బాలనాగిరెడ్డి 3 సార్లు గెలిచిన 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న అభివృద్ధి అనేది శూన్యం. నేను 2014-19లో ఓడిపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తీసుకొని ఈ నియోజకవర్గానికి చాలా డెవలప్మెంట్ ఈ కర్నూలు పార్లమెంటులో చేయనటువంటి నీళ్లు మేము తీసుకొచ్చాం. అందుకు ఉదాహరణ పులికనమ, అందుకు ఉదాహరణ ఇటువంటి ఈ లచ్చుమారి కావచ్చు, మాధవరం కావచ్చు. ఈ రైతులకల్లా 2 పంటలకి నీళ్ళు ఇచ్చే పరిస్థితి స్కీమ్ లిఫ్ట్ ఇరిగేషన్ తుంగభద్ర నది నుంచి తీసుకొచ్చాను. మాధవరం అయితేనేమి, బసలదొడ్డి అయితేనేమి, పులికనం అయితేనేమి, మంత్రాలయం అయితేనేమి, చెట్టంపల్లి అయితేనేమి, బూదూరు అయితేనేమి కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొని వచ్చినాం. ఆర్డిఎస్ రైట్ కెనాల్ ఎవరు ఊహించినటువంటిది. మా దగ్గర ముఖ్యమంత్రులున్నా ప్రధానమంత్రి ఉన్నా కర్నూలు జిల్లాకి ఎటువంటి పరిస్థితులు లేదని చెప్పి చంద్రబాబు గారికి చెప్తే చంద్రబాబు గారు ఆర్డిఎస్ రైట్ కెనాల్కి దాదాపు 1900 కోట్ల పైచీలకు శాంక్షన్ చేశాడు, టెండర్ వేశాడు. ఎన్సీసీకి అప్పచెప్తే బాలనాగిరెడ్డి గారు దాన్ని ఎటువంటి పరిస్థితులు నిధులు లేక నీళ్లు లేక అవన్నీ కూడా ఆగిపోయినాయి. ఈరోజు వలసలు బతకడానికి పోయేది ఒక కర్నూలు జిల్లాలో మంత్రాలయంలో నుంచే ఒక తెలంగాణ అయితేనేమి, గుంటూరు అయితేనేమి, బెంగళూరు అయితేనేమి, బాంబే అయితేనేమి ఎక్కువ % మా దగ్గర పోతున్నారు. ఈరోజు కొన్ని గ్రామాలకు వెళ్ళి చూస్తే ఊర్లకు ఊర్లే ఈరోజు బతకడానికి పోయినారు. దాంతో ఇక్కడ ఉన్నటువంటి పిల్లల ఎడ్యుకేషన్ మొత్తం దెబ్బతినిపోతుంది. ఎందుకంటే ఆ పిల్లల్ని తీసుకొని వాళ్ళు బతికేదానికి పోతారు, బతుకు తెరువు కోసం పోతారు. వీళ్ళు మాత్రం గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇసుక అమ్ముకోనో లేకుంటే కర్ణాటక సారాయి అమ్ముకోనో వాళ్ళ అనుచరులు బాగుపడడం తప్ప వేరే మా మంత్రాలయం నియోజకవర్గానికి 3 సార్లు గెలిచి చేసింది ఏమీ లేదు. ఉదాహరణకి రోడ్లు ఎంత ఘోరంగా ఉన్నాయంటే అసలు ఆ రోడ్లలో పోలేం మనం. డాంబర్ రోడ్డు కాదు కదా, మట్టి రోడ్లు కూడా లేవు. నీళ్లు ఈరోజు ఈ పత్తి పంట ఉంది, నేను 2 పంటలు నీళ్ళు ఇచ్చాను. ఈరోజు ఆ పత్తి పంటకు నీళ్లు కావాలంటే లిఫ్ట్ దగ్గర స్కీమ్ చెడిపోయిందంటారు, మోటార్ చెడిపోయిందంటారు, ఎకరాకి 4000 రూపాయలు లంచం వసూలు చేస్తారు. మనం చేయాల్సినటువంటి లిఫ్టుని రైతులతో ఎకరాకింత డబ్బు వసూలు చేసుకొని లిఫ్టుని రిపేర్ కూడా చేయలేని పరిస్థితి. ఒక మోటార్ కూడా తెప్పించుకోలేని పరిస్థితి బాలనాగిరెడ్డి ఉంది. ఎందుకు వేయాలి బాలనాగిరెడ్డికి ఓటు, ఎందుకు బాలనాగిరెడ్డిని గెలిపించాలి అనేది ప్రజల్లో వచ్చేసింది. ఈసారి తిక్కారెడ్డి గెలుపు నల్లేరు పైన నడకే. జనం నుండి స్పందన ఎలా ఉంది? అసలు ప్రజల్లో మార్పు వచ్చిందంటారా? ప్రజల్లో ఖచ్చితంగా మార్పు ఉంది సార్. ఎందుకు మార్పు ఉందంటే అందుకు ఉదాహరణ చెప్తున్నా నేను. మేము ఏదన్నా చిన్న కార్యక్రమం, లోకేష్ గారి పాదయాత్ర అయితేనేమి, లేక బూనమ్మ గారు మా చంద్రబాబు నాయుడు గారి భార్య, మా చంద్రబాబు అరెస్టు సందర్భంగా కొంతమంది చనిపోతే వాళ్ళకి 3 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలి ఆ కుటుంబాన్ని వస్తే ఎటువంటి పిలుపు లేదు. రాత్రి 11 గంటలకు 10 గంటలకు ప్రోగ్రాం నిర్ణయం అయితే మేము పోతే కొన్ని వేల మంది గ్రామాలు తండోపతండాలు వచ్చి రోడ్ల మీద నిలబడి ఆమెకు వెల్కమ్ చెప్తూ, అమ్మ మేము పొరపాటు చేశాం, ఈసారి తిక్కారెడ్డిని గెలిపించుకుంటాం, ఖచ్చితంగా బాలనాగిరెడ్డిని ఓడిస్తామని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు ఎటువంటి పరిస్థితి, ఎటువంటి ఆర్థికంగా కానీ ఏం జరగలేదు. ముఖ్యంగా నాది నియోజకవర్గం ఆర్థికంగా ఇక్కడ ఉన్నది ఏదైనా కూడా రైతులు వ్యవసాయం మీద బతికేవాళ్ళు. ఆ రైతులు ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, మిరప నా దగ్గర వేస్తారు, ఉల్లి వేస్తారు, పత్తి వేస్తారు. ఈ వర్షాలు ఓసారి వచ్చి ఓసారి రాక పత్తి
3 సార్లు సోయింగ్ చేశాడు. అంటే నాటడం మళ్ళీ వర్షం రాదు, మళ్ళీ నాటడం మళ్ళీ అట్లా 3 సార్లు దెబ్బతిన్నాడు. మిరప రేట్ వస్తుందని చెప్పి ఒక ఎకరాకి 50,000, 70,000, ₹1,00,000 కూడా పంట ఖర్చు పెట్టాడు. ఒక మిరప రైతు మిరప చేతికి రావాలి అంటే ₹1,00,000 పెట్టుబడి. అంటే మందుల రేట్లు పెరిగినాయి, ఫర్టిలైజర్ రేట్లు పెరిగినాయి, స్ప్రే రేట్లు పెరిగినాయి. కానీ ఈరోజు ధర ఎంత ఉంది తెలుసా? 15,000, 17,000. అంటే రైతు ఎట్లా బతకాలి? ఉల్లిగడ్డ వాడు వేసినాడు, ఉల్లిగడ్డని వేస్తే ఉల్లిగడ్డ రైతు అంటే పొలంలోనే రోటర్ కొట్టేస్తూ ఉన్నాడు. అంటే ఆ ఉల్లిగడ్డలు దాంట్లో పీకి మార్కెట్కి తీసుకుపోతే ఆ కూలి కూడా రావటం లేని పరిస్థితి అయింది. కాబట్టి రైతాంగం సర్వనాశనం అయిపోయింది. తర్వాత ఈ చిన్న తుమ్లం చెరువు అని ఉంది. ఆ చిన్న తుమ్లం చెరువుకి ఎప్పుడు మేము సఫిషియెంట్గా నీళ్లు నింపి 2 పంటలు నీళ్ళు ఇచ్చేవాళ్ళం. ఈసారి ఒక్క పంటకి ఇచ్చేదానికే వాళ్ళ దగ్గర లేని పరిస్థితి. అంటే తుంగభద్ర నదిలో నీళ్లున్నాయి, అక్కడ ఎల్ఎల్సిలో నీళ్లున్నా నీళ్లు తెప్పిలేని పరిస్థితి బాలనారెడ్డిది. ఎందుకంటే ఆ చెరువులో చేపలు పండించడమే ఆయన వాళ్ళ అనుచరులు చేస్తున్నటువంటి, అంటే చేపల మీద ఉన్న ప్రేమ రైతుల మీద లేదు. ఇది ప్రజలందరికీ తెలిసిపోయింది. మొదట ఏం చెప్పాడు ఆయన? నాకు అపోజిషన్లో ఉన్నాను, నాకు గవర్నమెంట్ లేదు, నాకు నిధులు ఏమి ఇవ్వటం లేదు కాబట్టి నేను డెవలప్మెంట్ చేయలేదన్నారు. అభివృద్ధి అనేది ఆయన ఏం చేయలేకపోయినాడు. కాబట్టి ప్రజలందరూ కూడా కావాల్సింది ఈసారి తెలుగుదేశం తిక్కారెడ్డి అనేది వచ్చేసింది. మా గెలుపుని ఎవ్వరు కూడా ఆపలేరు. అయితే మీరు ఇన్ని కార్యక్రమాలు చేశారు, టీడీపీ హయాంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఎందుకు గత 3 పర్యాయాల నుంచి మీరు గెలుపు కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది? ఎందుకు ప్రజలు నమ్మలేకపోయారు? ఫస్ట్ బాలనాగిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 2009లో గెలిచి నెలలోనే పార్టీ మారి కాంగ్రెస్లో చేరాడు. నేను 2014, 19 ఆయన పైన పోటీ చేశాను. 14లో ఒక 7,000 చిలుకుతో ఓడిపోయాము. 2019లో నా మీద ఫైరింగ్ అయింది. వాళ్ళ గ్రామంలో ఎలక్షన్లో పోయినప్పుడు నేను ఎలక్షన్ చేసుకోలేకపోయినాను. ప్రజలకు కానీ మీ ద్వారా మేము తెలియజేసేది ఏమంటే, బాలనాగిరెడ్డి గెలిచినాడు అనేదానికన్నా ఇక్కడ నాకు బాలనాగిరెడ్డికి ఎలక్షన్ ఎప్పుడు జరగలేదు. నాకు జగన్మోహన్ రెడ్డికి ఎలక్షన్ జరిగింది. ఇక్కడ రాజశేఖర రెడ్డి ప్రభావమో మా కర్మనో ఆయన అదృష్టమో తెలియదు. కానీ జిల్లాలో 14 ఎమ్మెల్యేలు ఉంటే 14 రాజశేఖర రెడ్డి కుమారుడనో జగన్ ఒక్కసారి ఓటేయాలనో వేశారు. అందులో భాగంగా నేను ఓడిపోయానే తప్ప ప్రత్యేకంగా బాలనాగిరెడ్డి గెలిచిందేం లేదు. నా పక్క నియోజకవర్గం ఓడిపోయింది. మొత్తం కర్నూలు జిల్లాలో 14 ఓడిపోయి మేము 1999 తర్వాత కర్నూలు జిల్లాలో సింగిల్ డిజిట్కే తెలుగుదేశం పార్టీ పరిమితమైంది. దానికి ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు 2004లో వచ్చిన తర్వాత కొంత ఆయన ఓన్ చేసుకోవడం జరిగింది. ఆ ప్రభావం మా పార్టీ పైన, మా పార్టీ కూడా ఒక్కోసారి మనము అంటే ఎక్స్పెరిమెంట్స్ చేయడం వల్ల కూడా కొంచెం మాకు నష్టం అయితే జరిగింది. ఈసారి చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా ఉన్నాడు. ఖచ్చితంగా గెలిచే మాలాంటి అభ్యర్థులకే టికెట్లు అనేటివి క్లియర్ అయిపోయింది. ఎటువంటి భయం లేదు. వాళ్ళు ఏమంటే జగన్కి మాకు పోటీ జరిగింది కానీ బాలనాగిరెడ్డికి నాకు పోటీ ఎప్పుడు జరగలేదు. టీడీపీ హయాంలో ఈ మంత్రాలయం నియోజకవర్గంలో రిజర్వాయర్ల నిర్మాణానికి ఎలాంటి కృషి చేశారు? ప్రస్తుతం వాటి పరిస్థితి ఎలా ఉంది ఈ ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో? మా ప్రాంతం కరువు ప్రాంతం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గురు రాఘవేంద్ర పేరుతో తుంగభద్ర నుంచి ఎత్తిపోతల పథకాలు, అంటే తుంగభద్ర నది నీళ్లు తీసుకొచ్చి ఈ బసులదొడ్డి రిజర్వాయర్ అంటారు దీని పేరు. ఇక్కడ నీళ్ళు వేస్తాం. ఇక్కడ నీళ్ళు వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి చిన్న తుమ్లం విలేజ్ వెళ్తుంది, మాలపల్లికి వస్తుంది, కమ్మలదిన్నెకి వస్తుంది, సుంకేశలకు వస్తుంది, సౌటుపల్లికి వస్తుంది, ఇట్లా కింద లచ్చుమారి అంటే ఇంచుమించు మాధవరం వరకు ఈ నీళ్లు పోవాలనే ఉద్దేశంతో కోట్ల రూపాయలతో చంద్రబాబుతో డబ్బులు తీసుకొని వచ్చి చేశాం. ఈరోజు పరిస్థితి ముళ్ళకంపలతో ఇట్లా అయిపోయినటువంటి పరిస్థితి. దీని పరిస్థితి ఏమంటే, మొన్న మిరప వేసుకున్నాడు రైతు, ఉల్లి వేసుకున్నాడు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి బాలనారెడ్డి గారి దగ్గరికి, రెడ్డి గారు మాకు ఇది కావాలంటే ఒకసారి 5 లక్షలు, ఒకసారి 9 లక్షలు మోటార్ కాలిపోయినాయంటే లంచాలు కూడా ఇచ్చారు రైతులు. ఇంతవరకు మోటారు రాలేదు, నీళ్లు రాలేదు, రైతు సర్వనాశనం అయిపోయాడు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. తెలుగుదేశం హయాంలో ఈ చెరువు నిండి ఎప్పుడు తెగిపోతుందని చెప్పి రైతాంగం అంతా కూడా మాకు చెప్తే కలెక్టర్ను, ఇరిగేషన్ ఎస్సీని తీసుకుని వచ్చి ఆనకట్టలు భద్రపరుచుకునే పరిస్థితి. నీళ్ళు ఎక్కువై ఇప్పుడు నీళ్లు లేక ఉన్నాయి, నదిలో నీళ్లున్నా నింపలేదు. కానీ రైతుల్ని ఆదుకుంది, రైతులకి మేలు జరిగింది వైసీపీ ప్రభుత్వంలోనే అంటూ వైసీపీ చెప్తోంది. వైసీపీ పార్టీ చెప్పేదని అబద్ధాలే. అసలు మోటార్ ఎక్కడదో, మోటార్ కాలిపోతే మోటార్ వైండింగ్ చేయించే పరిస్థితిలో లేడు బాలనారెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి గారు.
రైతుల పరిస్థితి అట్లా ఉంటే మా దగ్గర నుంచి వలసలు ఎందుకు వెళ్తారు? ఈరోజు ఈ మా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో బతకడానికి పోయారు. చూస్తే బాధాకరం. పాదయాత్ర చేసేటప్పుడు ప్రజల ప్రభుత్వాన్ని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి లేక ఎక్కడ చూసినా కూడా సాగునీరు అయితేనేమి తాగునీరు అయితేనేమి ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు మరి ఈరోజు తహతలాడుతున్న ఈ కరువు వచ్చి ప్రజలు వలసపోతుంటే ఈరోజు చీమ కుట్టినట్టు కూడా జగన్మోహన్ రెడ్డికి లేదని మేము చెప్పగలము. అయినా కూడా అధికారం లేకుండా కూడా తిక్కారెడ్డి అన్న గారు ఒక ఎస్ఎస్ ట్యాంకు నిర్మించి 20 గ్రామాలకు నీళ్ళు ఇస్తున్నటువంటి ఎస్ఎస్ ట్యాంక్ నిర్మించి 24 అవర్స్ కరెంట్ ఇప్పించి మోటార్లు పెట్టి దానికి సరైన నీళ్లు పోనందువలన ఈరోజు ఎస్ఎస్ ట్యాంకుకు మళ్ళీ ఈ పరిస్థితి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి ఎన్నో మాటలు చెప్తుంటారు. ఈరోజు ఏ అభివృద్ధి లేనటువంటి కార్యక్రమానికి ఆడదాం ఆంధ్రని 600 కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్రజలకు తాగునీళ్ళు ఇవ్వనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మరి ఈరోజు రోడ్లు చూస్తారా, పొలాలు చూస్తారా, అభివృద్ధి కార్యక్రమం ఎక్కడ కూడా లేదు. ఒక పోలవరం అయితే ఒక ఇటుక కూడా పెట్టలే, అమరావతి కూడా ఒక్క ఇటుక కూడా పెట్టలేదు, ఎక్కడ ఏ అభివృద్ధి కూడా లేదు. అభివృద్ధి లేకున్నట్లు సంక్షేమ పథకాలు ఇస్తాను బటన్ నొక్కుతానని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలను మోసం చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా నేను, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నీవేం సమాధానం చెప్తావు? ఈ సంవత్సరం వర్షాలు లేక కరువుతో కాటేస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలను ఏ విధంగా ఆదుకుంటావు? మళ్ళీ ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒక్కరు కూడా ఊర్లో లేనటువంటి పరిస్థితి వచ్చి వలసపోతున్నటువంటి సమయంలో మరి నీవేం సమాధానం చెప్తావు? అందుకని మేము రైతు సంఘం నుంచి ప్రతి ఒక్క రైతు కుటుంబానికి 50,000 రూపాయల నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. మరి ఈరోజు ప్రతి ఒక్కటి కూడా సాగునీరు లేదు, తాగునీరు లేదు, ఇలాంటి దానికి ఖర్చు పెట్టి ఒక 2 మోటార్లు వేస్తే పుష్కలంగా తాగునీరు అందించే ప్రయత్నం చేయొచ్చు. అయినా కూడా ఇలాంటివి పట్టించుకోకుండా ఇక్కడ అయినటువంటి 15 సంవత్సరాలు ఎమ్మెల్యే ఏం చేస్తాడని మేము అడుగుతున్నాం. తిక్కారెడ్డి అన్న గారికి ఒక్కసారి అవకాశం వస్తే అభివృద్ధి చూపిస్తామని ఈ రాష్ట్ర ప్రజలను, ఈ నియోజకవర్గ ప్రజలను 2 చేతులు మొక్కి ఒక్క అవకాశం ఏమని అడుగుతున్నాం. మంత్రాలయం నియోజకవర్గంలోనే తుంగభద్ర నది ఉండి కూడా రైతులకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు? ఆయన 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా తన ఇసుక లేక తన సొంత వ్యాపారాలు తప్ప రోడ్లు కానీ రైతులకు నీళ్లు కానీ ఆయనకు సంబంధం లేదు. ఆయన అసలు రాడు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి తన కుటుంబం అంతా ఓట్లేయండి, మరోసారి ఓట్లేయండి అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అనేది ఏ ఒక్క పని చేయలేదు. ఇవన్నీ కూడా మేము చేసినవి, మా ప్రభుత్వంలో చేసిన పనులు. చూడండి ఎట్లా ఉన్నాయి ఇవన్నీ. పరిస్థితి ముళ్ళ కంపలతో నిండిపోయింది. ఇది కొన్ని 100 ఎకరాలు ఈ చెరువు, ఒక్క చుక్క నీళ్ళు లేని పరిస్థితి. అక్కడ చూస్తే మేకలు గొర్రెలు మేస్తూ ఉన్నాయి. రైతులకేమో ఈరోజు మంచి భూములు ఉన్నాయి, పంటలు పండించుకున్న మంచి భూములు ఉన్నాయి, కానీ రైతాంగాన్ని నీళ్ళు ఇవ్వలేకపోయారు. నదిలో నీళ్ళున్నా కూడా నీళ్ళు తెచ్చుకోలేని పరిస్థితి. స్కీమ్లు ఉన్నాయి. ఒక కరెంటు అంటే మోటార్ రిపేర్ చేస్తే ఈరోజు మా మాలపల్లి గ్రామం అయితేనేమి, కమ్మలదిన్నె గ్రామం అయితేనేమి కోట్ల రూపాయల పంటలు పండించే అంట రైతాంగం ఉంది. మిరప కానీ ఉల్లిగడ్డ కానీ మా దగ్గర పండించినటువంటి పంట రాష్ట్రంలో ఎక్కడ పండియదు. అంత మంచి నాణ్యతమైనటువంటి ఉల్లిగడ్డ వస్తుంది, మిరప వస్తుంది. ఈరోజు రైతాంగం టోటల్ సర్వనాశనం అయిపోయింది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే సంక్షేమం వైసీపీలో జరిగినంతగా ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు, ఏ రాష్ట్రంలోనూ జరగలేదు అంటూ వైసీపీ చెప్తోంది. దీనికి మీరేమంటారు? సార్, సంక్షేమం అనేది కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏదో ఒక రూపంలో ఏదో పేర్లు మార్చి సంక్షేమం అనేది ప్రతి ముఖ్యమంత్రి ఇస్తాడు. మేము కూడా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని రేపు రాబోయే రోజుల్లో మేము కూడా సంక్షేమాలు ఇస్తాం. కానీ సంక్షేమాలతో పాటు ప్రజలను కూడా చూడాలి కదా, లిఫ్ట్ ఇరిగేషన్ చూడాలి కదా, ఆర్డీఎస్ రైట్ కెనాల్ చూడాలి కదా. ఒక్కసారి ఈరోజు మనం చేసుకుంటే రైతులు ఒక్కసారి నీళ్ళు వస్తే పిల్లల్ని చదివించుకుంటారు, ఇండ్లు కట్టుకుంటారు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయించుకుంటారు పిల్లలకి. ఇవన్నీ కూడా ఒకదానికొకటి కనెక్షన్ అయి ఉంటాయి. 2 పంటలు పండేటువంటి సౌకర్యాలని మీరు ఏదో వర్షాధారం మీద ఆధారపడేట్టు చేసి
రైతులందరూ అప్పులు కోసి పెట్టుబడి పెట్టి పంటలు చేతికి రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎందుకు దాపరిస్తుంది? వాళ్ళు ఏమి చేయలేదు. ఇప్పుడు వైసీపీ సంక్షేమ పథకాలు ఇస్తుంటే శ్రీలంక అయిపోతుంది, ఈ రాష్ట్రం అప్పులు ఎక్కువైపోతున్నాయంటూ టీడీపీ విమర్శిస్తోంది. మరి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ మీరు కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రకటించారు. రేపొద్దున అప్పులు మీరు చేయరంటారా? జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి చాలా డిఫరెంట్. చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మరుసటి రోజు చాలా పెట్టుబడులు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని కూడా లేకుండా చేశాడు. 3 రాజధానులు 3 ముక్కలు ఆటాడాడు. ఈరోజు పెట్టుబడిదారులు ఉన్నోళ్ళు వెళ్ళిపోయారు. అందుకు ఉదాహరణ మన అమర్ రాజా ఫ్యాక్టరీ ఇక్కడున్న తెలంగాణకి వెళ్ళిపోయింది. అంటే వెళ్ళిపోవడం తప్ప విధ్వంసం తప్ప జగన్ వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి పెట్టుబడులు అనేవి రాలేదు. చంద్రబాబుకు గుడ్ విల్ ఉంది. చంద్రబాబు అనేది ఒక పేరు అంబాసిడర్, బ్రాండ్ అంబాసిడర్ ఆయన. అంటే చంద్రబాబు అంటేనే అభివృద్ధి, డెవలప్మెంటు. కాబట్టి ఆటోమేటిక్ ఫండ్స్ వస్తాయి. ఆ ఫండ్స్ ద్వారా మేము ఈ సంక్షేమాలు ఆటోమేటిక్గా చేసేస్తాం. మేమేమి ఇప్పుడు ప్రతి స్త్రీకి బస్సు ఫ్రీ ఇస్తూ ఉన్నాం. అది ఖచ్చితంగా అవసరం కూడా. ఈరోజు కర్ణాటకలు ఇచ్చారు, తెలంగాణలో ఇచ్చారు. ఏం పెద్ద నష్టంగా వస్తుంది సార్? దానికి వచ్చేది నష్టం ప్రభుత్వం భరిస్తుంది. ఆడపిల్లలకు పేదవాళ్ళే కదా అందరూ. బస్సు ఈరోజు అందరికీ కార్లు, వెహికల్స్ అనేవి ఉన్నాయి. పేదవాడే బస్సులో తిరుగుతారు. పేదవాళ్ళ ఆడవాళ్ళకి మేము బస్సు సౌకర్యం ఫ్రీ బస్సు ఇస్తూ ఉన్నాం. వాళ్ళకు ఈరోజు ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండితే పెన్షన్ 1500 ఇస్తాం ప్రతి మంతు. అది అవసరం కూడా. ఎందుకనంటే ఈరోజు మాలాంటి ప్రాంతంలో చాలా అవసరం. మేము సంక్షేమం చేస్తాం, అలాగే ఈ పథకాలు అభివృద్ధి చేస్తాం. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ సూపర్ 6 ప్యాక్తో మేము ఖచ్చితంగా ప్రభుత్వం లేకొస్తాం, ఖచ్చితంగా అమలు చేస్తాం. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, ఎక్కడ చూసినా బంధులు, ఎక్కడ చూసినా సమ్మెలు, ప్రతి వాళ్ళకి అబద్ధతా భావం, జీతాలు ఇవ్వలేడు. ఆయన నిజంగా శ్రీలంకన్ చేస్తాడు. కానీ ఎందుకు చేస్తాడంటే అభివృద్ధి అనేది లేకుండా, వ్యాపార రంగం ఎవరు రాకుండా, ఎక్కడైనా మనకు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ రాకుండా, అంటే ఒకటేసారి అప్పులు కోస్తుంటే అట్లే అవుతుంది. కానీ చంద్రబాబుకు ఉన్నటువంటి ఇమేజ్కి మరి ఉదాహరణకు మనకు శ్రీకాకుళం దగ్గర మొదలుకొని మెడ్రాస్ వరకు మొత్తం క్యారిడార్ ఉంది, సీ క్యారిడార్ ఉంది. చంద్రబాబు వస్తే రేపు సీ క్యారిడార్ని డెవలప్ చేస్తాడు. ఫండ్స్ ఇంకా అదనంగా ఎక్కువైపోతాయి. వీళ్ళు ఏం చెప్పారు? స్టీల్ ప్లాంట్ అన్నాడు. ఎక్కడ? కడపలో, తన జిల్లాలో. ఎక్కడుంది స్టీల్ ప్లాంట్? నథింగ్. స్టీల్ ప్లాంట్ లేదు. తన జిల్లాలోనే తను ఏం చేసుకోలేకపోయాడు. తను కేవలం ఒక ఓటు కోసం, తనకు ఓటు కావాలా కాబట్టి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి ఓట్లు వేసుకునే స్కీమ్ తప్ప వేరే స్కీములు ఏమీ కాదు. అంటే ప్రజలకు పప్పు బెల్లాలు కొట్టి చెవి కమ్మలు కొట్టేసినట్లు ఉంది ఆయన పని. ప్రజలు తెలుసుకున్నారు. ఈరోజు మానవుడు ఎట్లా ఉంది? ఈరోజు ఉప్పు రేటు ఎంత ఉంది, కారం రేటు ఎంత ఉంది, మంచినూనె రేటు ఎంత ఉంది, ఎంత డబ్బులు పెరిగిపోయి. ఈరోజు కరెంటు బిల్లు పెంచనన్నాడు, పెంచాడా లేదా? మద్యపాన నిషేధం అన్నాడు, మద్యపాన నిషేధం చేశాడా ఎక్కడన్నా? ఇంకా ఎక్కువైంది. మా దగ్గర అయితే కర్ణాటక సారా, తన సారా. నా దగ్గర కర్నూలు జిల్లాలో ఈ దొంగ సారాయి అంటే కరెక్ట్ నాణ్యత లేని విస్కీ, గవర్నమెంట్ విస్కీ తాగి చాలామంది చనిపోయారు. కిడ్నీలు ఫెయిల్, పెరాలసిస్ వచ్చినటువంటి వాళ్ళు కర్నూలు జిల్లాలో విపరీతంగా ఉన్నారు. జగన్ మద్యం దాగి, జగన్ యొక్క ఈ ఏం మద్యం, ఆయన కల్తీ మద్యం దాగి, గవర్నమెంట్ మద్యం దాగి పెరాలసిస్ వచ్చినటువంటి వాళ్ళు కర్నూలు జిల్లాలో వేల మంది ఉన్నారు. కొన్ని వందల మంది చనిపోయినారు. ఇది ప్రభుత్వ హత్యలే. ఈ ఉల్లిగడ్డ వేసినాము, మొత్తం గిట్టుబాటు ధర లేదు. 200-300 కింటం పోతావు ఇప్పుడు. అసలు ఈ మన రైతు ఏమి దీని మీదే బతికేదే. ఎకరాకి 1,500,000 ఖర్చు వస్తుంది. ఎవరికి కరెంటు సరిగా లేదు, మొత్తం ఏమి ఇవ్వడం లేదు. మన తిక్కారెడ్డి ఉన్నప్పుడు ప్రభుత్వంలోనూ అప్పుడు చేసినాడు. అతను ప్రభుత్వం దాక్కున్నా కూడా నీళ్ళు మంచిగా పారించినాడు, మంచి పంటలు వచ్చినప్పుడు. ఇప్పుడు మొత్తం అసలు ఏం జగన్ వచ్చినప్పుడు ఏమేమి రావటం లేదు. ఇప్పుడు దీనికి 2 లక్షలు ఖర్చు పెట్టాను. 5,000 వస్తానంటే ఏమిటి ఎట్లా బతకాలమ్మ? సిగ్గుపోయినారు కొడుకు వాళ్ళే పిల్లలు కరుచుకొని హైదరాబాద్ పిల్లలు కరుచుకొని మొత్తం సన్న పిల్లలు కరుచుకొని సుగ్గిపోయినాడు. ఇప్పుడు ఇది తోట ఇడిచిపెట్టే నష్టపరం వచ్చేదంతా ఇడిచిపెట్టే. తిక్కారెడ్డి కానీ వచ్చిన మొత్తం టీడీపీ గవర్నమెంట్లో బాగుండే. మన తిక్కారెడ్డి మొత్తం ఇప్పుడు ఏం మన ప్రభుత్వం దాక్కున్నా కూడా బాగా పారించినాడు నీళ్ళు. ఈ పొద్దు వరకు పంపాసులు కానీ అతనే వాళ్ళు మనం ఎందుకు బాలారెడ్డి ఉండి కేసు కానీ ఏం పట్టించుకునలేదు. 3 బాటలు ఎమ్మెల్యే అయినా కూడా. ఇంక మోటార్లో కరెంటు తక్కువ వచ్చినా, వోల్టేజ్ వచ్చినా, కాలిపోయినప్పుడు మరి పెరుక్కోబోవాల. మా రైతుల బాధ మాకు చాలా ఇబ్బంది ఉంది సార్. మాము గెలిపితే మొత్తం చంద్రబాబుని గెలిపించి మాకు పనులు బాగా అయ్యేదే.
మాది మంత్రాలయం మండలము లచ్చమారి గ్రామము. నా పేరు ఈ గోవింద గౌడు. మాకి పోయిన తెలుగుదేశం ఆయములోన స్కీమ్లోన నీళ్ళ ద్వారా బాగా పంటలు వస్తుండే. ఈ సంవత్సరము మాకి ఆ నీళ్ళ ద్వారా పంట లేదు, వర్షాలు లేవు. ఆ తర్వాత ఇంకోటి వచ్చేసి ఆ మోటార్లు ఈ సంవత్సరము ఎట్లనే నీళ్ళు బాగానే ఉన్నాయి. ఉన్నా కూడా ఈ ప్రజాప్రతినిధులు మాకు నీళ్ళు వదలక ఈ పంటలు నాశనం అయిపోయినాయి. పంటలు బాగా పండాలంటే నీళ్ళు బాగా వదిలితే బాగా అవుతుండే. ఆ పంపు సెట్లు రిపేర్ అని ఎప్పుడు రిపేర్ అనకంటే ఉండారు. రిపేర్కి ఇక్కడ నుండి హైదరాబాద్కి ఎత్తామని, ఇక్కడ నుండి ఆడో బేరింగ్లు పోయేవని, అవి పోయేవని ఇవి పోయేవని చెప్పి నీళ్ళు వదలట్లా. నీళ్ళు ఫ్రీ పోతాయి, కొన్ని కివికి నీళ్ళు అన్ని నీళ్ళు ఫ్రీ పోయినా కూడా మాకు ఒకసారి 2 సార్లు వదిలితే కూడా పంటలు బాగా పండేవి. పంటలు లేక రైతులు దెబ్బతిని ఎకరాకి వచ్చేసి పత్తికి వచ్చేసి దగ్గరికి ₹1,00,000 పెట్టుబడి అవుతుంది. మందులు మాకులు అన్నీ. ఆ పెట్టుబడి కూడా లేకుండా, విత్తనాలకు కూడా లేకుండా మాకు పంట నాశనమై రైతుకి దెబ్బతిన్నాడు. ఈ ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు. అందుకని ఈ పంట పైరు బాగా లేక రైతులు వలసలు పోయి ఈ గ్రామం వదిలి గ్రామాలన్నీ ఖాళీ అయిపోయి బతకడానికి అనారికంగా అయిపోయిందామంతా. మాకు రైతులకి చాలా ఇబ్బంది ఉంది. మమ్మల్ని ఈ రకంగా ఇబ్బందులు పెట్టడానికి కారణము ఈ ప్రభుత్వమే. ఎట్లా నీళ్ళు ఉన్నా కూడా నీళ్ళు వదలక, నీళ్ళు అనుకూలంగా బాగానే పారుతాయి, ఏటి కిందికి పోతాయి నీళ్ళు. పోయినా కూడా నీళ్ళు రిపేర్ ఉండదని, ఆ తర్వాత ఎకరాకి 4,000 ఇచ్చా డబ్బులు ఇచ్చే మేము అంతా రిపేర్ చేపిస్తామని కొన్ని లక్షలు కూడా వసూలు చేసినారు. ఆ లక్షల డబ్బులు తీసుకొని కూడా ఇదివరకు నీళ్ళు రాలేదు. పులికనుమ ప్రాజెక్టు అసలు మంత్రాలయంలోనే, నియోజకవర్గంలోనే చాలా పెద్ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి టీడీపీ హయాంలో మీరు చేసిన కృషి ఏంటి? ఈ పులికనుమ ప్రాజెక్ట్ అనేది నాకు తెలిసి కర్నూలు జిల్లా ఎత్తిపోతుల్లో పులికనుమ ప్రాజెక్టు దాదాపు 2 టీఎంసీల నీళ్లు నిలబడే ప్రాజెక్టు ఇది ఒక్కటే. తుంగభద్రలో నదిలో నీళ్లు 52 రోజుల్లో 18 గంటలు నింపుతాం. తుంగభద్ర ఎల్ఎల్సి కెనాల్ ఎప్పుడన్నా బ్రేక్ అవుతే దానికి బైపాస్గా ఈ కెనాల్ వాడి 26,400 ఎకరాలకు సాగునీరిస్తాం. అలాగే ఇక్కడి నుంచి పక్కన ఉన్నటువంటి కోసిగి పట్టణం, ఎమ్మెనూరు పట్టణం, పెద్దకడుగురు ఇవన్నీ గ్రామాలకు తాగునీళ్ళు ఇవ్వాలి. దీంతోపాటు 1,500 కోట్ల రూపాయలు దీనిపైన ఒక ఫిల్టర్ బెడ్స్ కడుతూ ప్రతి ఇంటికి నల్ల అనే ఉద్దేశంతో లోకేష్ గారు 1,500 కోట్లు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇక్కడికి వచ్చి శాంక్షన్ చేసి వెళ్ళారు. మేము ఈ రైతుల ఫలాలంతా కూడా మేము తింటున్నాం, అనుభవిస్తున్నాం. ఈ కోసిగికి సంబంధించి, ఈ కోసిగి మండలానికి సంబంధించి కాలువలు దవ్వుకునేదానికి ఆయన దాదాపు 22 కోట్ల రూపాయలు ఇచ్చాడు. అంటే అటువైపు రైట్ సైడ్ ఒకవైపు కెనాలు, అక్కడ బసుందొడ్డి నుంచి ఇంకొక కెనాల్. అంటే ఒక పెద్దకడూరు మండలము, కోసిగి మండలానికి మనం నీళ్ళు ఇవ్వాలని మనం కాలువ పనులను వదిలిపెడితే బాలనాగిరెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చాడు. ఏ రాజకీయ నాయకుడైనా పొలాలకు నీళ్లు కావాలని ప్రాంతీయ అభిమానం ఉంటుంది, పార్టీలు ఏమన్నా కావచ్చు. కానీ బాలనాగిరెడ్డి తిక్కారెడ్డికి పేరు వస్తుంది, తెలుగుదేశం పేరు వస్తుంది, చంద్రబాబు పేరు వస్తుంది అని చెప్పి కాలువలు చేయలే. పోనీ ఆయన గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు ఇంతవరకు కాలువలకు లేదు. ఈరోజు కోసిగి పట్టణంలో దాదాపు 50,000 ఇంచుమించు జనాభా ఉంది. తాగడానికి గుక్కెడు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. పక్కన గ్రామాలు నీళ్ళు ఇవ్వాలి. మేము ఫిల్టర్ బెడ్లు, అంటే నీళ్లు, స్వచ్ఛమైన నీళ్లు తాగడానికి ఇవ్వాలి అనేది మనం చేస్తే ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయాడు. రైతాంగానికి పంట పొలాలు కాలువలు లేదు. మేమేదో దొంగల మాదిరిగా ఆ పైప్ వేసుకొని వాడి పరిస్థితి చూడండి. కొన్ని కిలోమీటర్ల మీద పైప్ లైన్ వేసుకొని బతకాల్సిన పరిస్థితి. రైతులను ఒక బిచ్చగాళ్ళ మాదిరి తయారు చేశాడు బాలనారెడ్డి. మేము పంట పొలాలకి, తన పొలానికి మేము కాలువకు డబ్బులు తీసుకొని వస్తే ఆ డబ్బులన్నీ వేస్ట్ అయిపోయినాయి. ఈ పులికనుమ అనేది ఈ కోసిగి ప్రాంతంలోనే ఎందుకు నిర్మించామంటే, ఈ కొండల మధ్యలో ఇక్కడ బీహార్ తర్వాత అత్యంత అన్ఎడ్యుకేటెడ్స్, అంటే డెవలప్మెంట్ కానీ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి 280 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే 200 కోట్ల రూపాయలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ కట్ట డంపు కట్టేసి, తర్వాత ఇక్కడ తొండలు గుడ్లు పెట్టే పరిస్థితి. దీన్ని పట్టించుకున్న నాతులు లేడు. మళ్ళీ మేము 2014లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత
కేఈ కృష్ణమూర్తి గారి సహకారము, అచ్చెన్నాయుడు గారి సహకారము, దేవినేని ఉమా గారి సహకారము, వీళ్ళందరినీ మేము తీసుకొని అప్పుడున్నటువంటి ఇక్కడ ప్రాంతీయ ఉన్నటువంటి అధికారులు కొంతమంది మాకు బాగా సపోర్ట్ చేయడం వల్ల ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాం. ఇంత పెద్ద ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మాకున్నటువంటి ఇక్కడ రైతాంగం అంతా కూడా చాలా డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంది. కానీ ఇంకా జరగాలి. 52 రోజులు కాకుండా 26 రోజులకే ఈ ట్యాంకు నిండితే మాకు 2 పంటలు వస్తాయి. ఈ చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఇంచుమించు ఈ నీళ్ళు కోడుమూరు దాకా కూడా వెళ్తాయి. మంత్రాలయం నియోజకవర్గము, ఎమ్మెగనూరు నియోజకవర్గము, కోడుమూరు నియోజకవర్గం వరకు వెళ్ళాల్సినటువంటి ప్రాజెక్టుని దీన్ని అక్కడ దాకే ఆపారు. మంత్రాలయంలో తిక్కారెడ్డి పోలింగ్ 3 రోజుల ముందు వరకు గెలిచే అవకాశాలు ఉన్నాయనే ఒక ప్రచారం ఉంటుంది. ఆ తర్వాత పోలింగ్ రోజుకు మాత్రం పూర్తిగా పరిస్థితి మారింది. అలాగే తన వెనకున్న వాళ్ళంతా కూడా అమ్ముడుపోయారు, వెన్నుపోటు పొడిచారు తిక్కారెడ్డికి అనే ప్రచారం ఉంది. దీనిపై మీరేమంటారు? అటువంటి పరిస్థితులు జరిగి ఉన్నాయి కొంత. కానీ ప్రజల్లో మార్పు అనేది వచ్చినప్పుడు ఏం ఇది లేదు. ఈసారి అవన్నీ కూడా అంటే అప్పుడు జరిగినటువంటి పొరపాట్లు కావచ్చు, అప్పుడు జరిగినటువంటి లోపాలు కావచ్చు, అవన్నీ కూడా క్యాడర్ కానీ కార్యకర్తలు కానీ ముఖ్యంగా ప్రజలకు కూడా మీరన్న మాట ప్రజల దాకా వెళ్ళిపోయింది. వాళ్ళు ఏం చేశారంటే ఎవరినో పిలిచడం, నీకు రాత్రి బలమైన గ్రామం మాకుంది తెలుగుదేశానికి, ఆ గ్రామం నాయకుడు పిలిచి నీకు ₹1,00,00,000 ఇస్తామని చెప్పడం, మనకు ₹1,00,000 చేతపడడం, వాడు 99 లక్షలకి ఇప్పటిదాకా ఎదురు చూస్తున్నాడు. అంటే ఆ రోజు చెప్పినదే ఇంకంతే. అట్లా మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చెప్పడం. ఇదే కోసిక్కి మేము ఏయిన కాలువలు ఇస్తామని చెప్పాడు, ప్రజలు నమ్మారు. మేము ఏయని తాగు నీళ్ళు ఇస్తామన్నారు, ఇంతవరకు గ్లాసు నీళ్ళు ఇవ్వలేదు, ఒక కొలాయి వేయలేదు. ఈరోజు మేము వేసిన సిమెంట్ రోడ్లే ప్రతి గ్రామంలో, మేము వేసినటువంటి ట్యాంకులే. ఇంక ఇప్పుడు అవి తప్ప వేరే ఆయన డెవలప్మెంటే చేయడు. ముచ్చటగా 3 సార్లు చూశారు. ఇంకా ఆయన ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతాడు? ఆయన కానీ ఆయన పార్టీ కానీ ₹1 కానీ ఒక గంపెడు సిమెంట్ రోడ్ వేసినటువంటి పాపన పోలేదు. R&B రోడ్డు ఉదాహరణకి ఈ కోసిక నుంచి పల్లెపాడు, మాలపల్లి, ఎమ్మెగనూరు పోవాలంటే 7 నెలల గర్భిణి కూడా కానిపోతుంది, 9 నెలలు కాదు. అటువంటి రోడ్లు ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా వేరే ఆప్షన్ లేదు. నేను ప్రూవ్ అయ్యి ఉన్నాను. 14 నుంచి 19 దాకా తిక్కారెడ్డి పలానా పని చేసినాడు, పలానా పని చేసి చెప్పుకోవడానికి నాకు చాలా కోట్ల రూపాయలు చంద్రబాబు గారు నాకు ఇస్తే నేను తీసుకొచ్చి డెవలప్ చేశాను. ఆయన ఏం చేశాడు? ఏమి చేయలేదు. కాబట్టి నేను గెలుస్తా. లక్ష్మారి గ్రామం తరపున జగనన్న కాలనీ అని ఇక్కడ ప్లాట్లు ఇచ్చి రూములు ఓపెన్ చేసినారు. ఇక్కడ గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉంది. పేరుకే జగనన్న కాలనీ కానీ మొత్తం అంతా ముళ్ళ పొదలు మొలిచినాయి మొత్తము. అదొకటి వంక పక్కలో ఉంది. ఏమన్నా వర్షం వచ్చా కూడా వంక నీళ్ళు దీంట్లో ఊరుతాయి గెదిరితే. అంతా సౌడు భూమి, అంతా సౌడు భూమి. కానీ మొత్తం అంతా ఇంతవరకు ఎటువంటి పునాదుల కాటికే పరిమితమైనాయి. 3 సంవత్సరాలు అయింది ఇప్పటికే పునాదుల కాటికే పరిమితం అయింది. కానీ నిరుపేద రైతులు కోరుకుంటున్నారు తొందరగానే ముగియాలని. కాసే మా రచ్చుమర్ విలేజ్కి గాను జగన్ గెలిచిన వెంబడే మాకు జగనన్న ప్లాట్లు ఇస్తామని చెప్పేసినారు. అప్పటికి ప్లాట్లు ఇస్తామని చెప్పిన వెంటనే గవర్నమెంట్ తరపున సౌడు భూమి ఆర్డర్ చేసినారు. ఆర్డర్ చేసిన వెంటనే లక్ష్మారికి 1.5 కిలోమీటర్ దూరం ఉంది. దానికి వంక పక్కన కింద చౌడు నేల తవ్వితే అడుగులోనే నీళ్ళు ఉన్నాయి. దీనికి పునాదులు లేకున్నట్ల కట్టినారు. దీనివలన మాకు నిరుపేదలకు ఎటువంటి ఏమేమి లేదు. దానికోసమే మా నిరుపేదలు మేము ఈ జగనన్న ప్లాట్ల వల్లమనే దానికోసమే ఎక్కడి నుంచో వచ్చి కడప నుంచి వచ్చి ఇక్కడ కాంట్రాక్ట్ చేసి అన్ని రైతులు మేమే కట్టుకుంటామంటే కానీ వాళ్ళని పేద రైతులని పేద కుటుంబాలని ఏదో డబ్బులు మిగిలించుకోవాలని వాళ్ళకి జగనన్న వాళ్ళు దానికి పెట్టిన కాంట్రాక్టు డబ్బులకి కకృతి పడి నాసిరి రకంగా కట్టడాలు కట్టనీకి వచ్చిన తర్వాత మా రైతులు తిరగబడితే మా నిరుపేదలు తిరగబడితే ఈ కట్టడాలు మాకు సరిగ్గా లేవు, మేము వల్లము అని కాసి ఇమ్మీడియట్లీ నిరుపేదలు వల్లమనే దానికి దీనికి ఆ కాంట్రాక్టు కకృతి పడి డబ్బులు మిగిలించుకుంటాడనే రైతులు వల్లమనే దానికోసమే ఇవన్నీ చెట్లు ముళ్ళ కంపులు మొత్తం ప్లాట్లలో నగినాయి. దానివలన నిరుపేదలు ఇప్పుడు వరకు ఎవరు ఇటుకి రావడం లేదు, ఎవరు దీన్ని చూడడం లేదు. దాని కొరకు మా లక్ష్మార్ గ్రామానికి జగనన్న ప్లాట్లు వేస్ట్ అని ప్రతి నిరుపేద రైతు కుటుంబం ఇప్పటి వరకే ఆలోచన చేసినారు. అదే టీడీపీ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు లక్ష్మార్ గ్రామానికి ఎన్నో రూములు ఇచ్చినాడు. రూములు ఇచ్చింటే వాళ్ళకి కట్టించి రూములో ఇక్కడ ఉండే మా పాలకుర్తి తిక్కారెడ్డి గారు సార్ గారు
వచ్చి ఆ రూమ్లు రుబ్బన్ కటింగ్ చేసిన ఈ రోజుకి ఈ రచ్చుమారి విలేజ్లో పాలకుర్తి తిక్కారెడ్డి ఏమంటే ఆయన పేరే తలుస్తున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ ఉండే బాలనాగిరెడ్డి 3 సార్లు ఎమ్మెల్యే అయినా అస్సలు ఇట్లా నాసి రకం ప్లాట్లు ఇచ్చి వాళ్ళు సొంత రైతులకు ఇచ్చింటే వాళ్ళే కట్టుకునేవాళ్ళు. ఎక్కడో కాంట్రాక్ట్ ఇచ్చి కాసి నిరుపేదల్ని ఇబ్బంది పెట్టినారు. దానికి ఎవరు నిరుపేదలు రావడం లేదు. దాని కొరకు రైతులు ఎవరు ఆశించలేదు. ఇప్పుడు ప్రతి ఒక్క నిరుపేద కుటుంబం చంద్రబాబు సీఎం కావాలా, ఇక్కడ తిక్కారెడ్డి ఎమ్మెల్యే కావాలని ప్రతి రైతు, ప్రతి నిరుపేద కుటుంబం, ప్రతి ఒక్కరూ రక్షమారి విలేజ్లో కోరుకుంటున్నారు. ఈ మన దీని కొరకు ఇది చంద్రబాబు దృష్టికి కానీ వెళ్ళిపోయింది ప్లాట్ల గురించి. అక్కడ ఎవరు స్పందించలేదు. ఇక్కడ మనకు చంద్రబాబు చెప్పిన తర్వాత వీళ్ళు ఎవరు వాళ్ళు చెప్పినా కానీ ఇక్కడ ఉండే గవర్నమెంట్ వాళ్ళు ఎవరు దానికి స్పందించలేదు. ఈ వంక పక్కనే చౌడు భూములు అని ఇచ్చినారు మాకు. కిలోమీటర్ ఉంది ఊరికి దీనికే. దీంట్లో అంతా చెట్లు మలిచిపోయినాం మాకు. దీన్ని ఎట్లా చేసుకోవాలి? ఇక్కడ అల్లమని చాలా మంది అప్లికేషన్ పెట్టి అక్కడ పోయినారు ఊరికి. మరి దీన్ని వల్లమంటున్నారు రైతులు. వైఎస్ఆర్ కాకతీయులు ఏం చేస్తున్నారో ఏం లేదో మాకు అస్సలు అర్థం కావట్లేదు. చెట్లు మొత్తం అన్ని కనపడతాయి. చెట్లుగా రూమ్లాగా గర్రం చూసుకో, ఆ రూమ్లో కానీ చెట్టే మొత్తం ఎవరు పట్టించుకోలేదు దీన్ని అసలుగా. దీన్ని వచ్చిందే లేదు. ఇంకా మూడు సంవత్సరాలు అయిపోయింది దీన్ని. నా పేరు పవన్ కుమార్. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి అంటే ఒక రకమైన క్రేజ్ ఉండేది మా. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి కొడుకు. నాకు ఇష్టమైన నాయకుడు అంటే రాజశేఖర్ రెడ్డి. ఆయన కార్యకర్తల్ని చాలా బాగా చూసుకునేవాడు. రాజకీయం అంటే, డెవలప్మెంట్ అంటే, రాష్ట్రాన్ని ఎలా పరిగెత్తించాలి అభివృద్ధి వైపు అంటే బాగా నచ్చింది. ఆయనకు పుట్టిన కొడుకు అంతకు మించి చేస్తాడని ఆయన పాదయాత్ర కావచ్చు, లేకపోతే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు కావచ్చు, చాలా చేస్తాడని నమ్మినాం. దానికోసం నేను బెంగళూరులో మా టీంలో శ్యామ్ కలకడ అని ఒక అన్న ఉండేవాడు. ఆయనతో కలిసి చాలా నియోజకవర్గాల్లో మా సొంత డబ్బులతో జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే రాష్ట్రం బాగుంటుందని మేము చాలా కష్టపడ్డాం. కానీ ఆయన గెలిచాక మాకు అర్థమైంది రాష్ట్రాన్ని నాశనం చేయడానికే మేము కష్టపడ్డాము అని. ఆయన కార్యకర్తలని అంటే శ్యామ్ కలకడ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలోనూ అంత మంచి వ్యక్తి లేడు అనుకుంటారు. అలాంటి వ్యక్తి తిరుపతి బై ఎలక్షన్స్ కోసం జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని చెప్పేసి కష్టపడితే కరోనాతో మరణించాడు. ఆ వ్యక్తిని ఇంతవరకు వాళ్ళ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. ఒక మనిషికి మనం ఏం చేస్తామంటే ప్రాణాల కంటే పెద్దగా ఏం చేయలేం. అలా ప్రాణాలు ఇచ్చిన ఒక వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. అందుకే నేను అధికారం పార్టీలో ఉండకుండా ప్లస్ ఇంకా లోకల్గా మా ఎమ్మెల్యే 15 సంవత్సరాలు అయింది ఆయన ఎమ్మెల్యేగా ఉండి. 94లో మాకు భీమోహన్ రెడ్డి ఉన్నప్పుడే సిమెంట్ రోడ్లు ఉన్నాయి. ఈయన ఎమ్మెల్యే అయినప్పటి నుండి ఈ మధ్య కాలంలో కొన్ని చోట్ల రోడ్లు తప్పితే మా ఊర్లో ఇంకెక్కడా డెవలప్మెంట్ లేదు. 15 ఏళ్ళగా ఆయన ఏం చేసింది లేదు. ఈ 5 ఏళ్ళగా అస్సలు చేసింది లేదు. ఆ 10 ఏళ్ళు సంపాదించుకోవడం కొద్దిగా కష్టమైందేమో. ఈ 5 ఏళ్ళలో సంపాదన మీద ఉన్న ప్రేమ నియోజకవర్గం మీద లేదు. అధికారాన్ని వదులుకొని బయటకు వస్తున్నాము అంటే కార్యకర్తలము బాలనాగిరెడ్డితో మాట్లాడేదానికంటే నాతో స్వేచ్ఛగా మాట్లాడతారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సో అందరూ ఒకటే కోరుకుంటున్నారు ఈ మధ్యలో బాలనాగిరెడ్డిని ఒక్కసారి ఓడిస్తేనే కార్యకర్తల విలువ తెలుస్తుంది, ఈసారి ఓడించాలి అని అనుకుంటున్నారు. ఇంకా నేను బాలనాగిరెడ్డి దగ్గర వర్క్ చేశాను, తిక్కారెడ్డి దగ్గర 1 ఇయర్ నుండి వర్క్ చేస్తున్నాను. ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ ఏముంది అంటే బాలనాగిరెడ్డి నాకేం చేసావు అనేటట్టు ఉంటుంది, తిక్కారెడ్డి నీకేం అవసరం ఉంది అన్నట్టు ఉంటుంది. 2 చోట్ల ఉన్నా. అంటే ఇప్పుడు నేను రాజకీయం అంటే పిచ్చున్న మనుషుల కోసం ఈ మాటలు మాట్లాడుతున్నా. మీరు రాజకీయం అంటే పిచ్చున్నప్పుడు అక్కడ ఎవరితో వర్క్ చేయాలని అనుకున్నప్పుడు ఇద్దరిలో తిక్కారెడ్డి వచ్చేసి మనుషుల విలువ తెలుసు, బాలనాగిరెడ్డికి వీడు మనకు అవసరం వస్తాడా లేదని మాత్రమే ఉంటుంది. ఈయనకు అట్లుండదు, మనం గెలిచినా ఓడినా మన వాళ్ళు అనుకునేది ఉంటుంది. టీడీపీ గవర్నమెంట్లో మా ఊర్లో పులిమ కనుమ ప్రాజెక్టు జరిగింది, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు జరిగినాయి. ఈ 5 ఏళ్లలో జరిగింది ఏమిటి? మాకు సాధించింది ఏందిరా అంటే వలసలు. నిరక్షరాస్యతలో దేశంలోనే నెంబర్ 1 మా కోసిగి మండలమే. అరే మనం పుట్టాం కదా, మనకి ఇన్నిసార్లు అవకాశం ఇచ్చారు కదా, ప్రజలకు ఏమన్నా చేయాలి కదా అనేది మా ఎమ్మెల్యేల కళ్ళల్లో ఎప్పుడు నాకు కనిపించలేదు. బట్ నేను తిక్కారెడ్డి అంతా ఎప్పుడైనా మాట్లాడినప్పుడు డెవలప్మెంట్ గురించి మేము ఏదైనా చెప్పినప్పుడు అరే రే ఇది బాగుంది కదా ఆలోచిద్దామన్నాడు. ఇలాంటి అవకాశం కూడా మాకు బాలనాగిరెడ్డి దగ్గర దొరికేది కాదు. ఇట్లా చేస్తే ఊరికి మంచి జరుగుతుంది కదా అని మాట్లాడేంత స్వేచ్ఛ కూడా మాకు దొరికేది కాదు. కాబట్టి నేను ఇద్దరి మధ్యలో చూశాక ప్లస్ ఇక్కడ ప్రజలతో మాట్లాడినాక అందరికీ ఈసారి అర్థమైంది ఏంటంటే తిక్కారెడ్డిని గెలిపించుకుంటేనే మాకు అభివృద్ధి జరుగుతుందని ఒక ఆలోచనతో అందరూ ఉన్నారు. పోయినసారి రాష్ట్రం మొత్తం నమ్మారు జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం ఇవ్వాలి అని. అట్లనే మా
మంత్రాలయం ప్రజలు అమాయకులు నమ్మారు. రాష్ట్రం మొత్తం ప్రజలు ఇప్పుడు ఎప్పుడు పంపించేద్దామని ఎదురు చూస్తున్నారు. సేమ్ మంత్రాలయంలో కూడా 15 సంవత్సరాలుగా భరిస్తున్నాం, ఇన్ని త్వరగా పంపించాలని ట్రై చేస్తున్నారు. సో మంత్రాలయం రక్షించుకునే దానికోసం మేము టీడీపీలోకి చేరినాం. ఈసారి టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. అభివృద్ధి వైపు ఈసారి పరిగెత్తిస్తామని నమ్ముతున్నాం. టూరిజం బాగా డెవలప్ చేసుకుంటాం మంత్రాలయంది. తిక్కారెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ మాత్రం మళ్ళీ అధికారం తమదే, వైనాట్ 175 అంటూ ప్రజల్లోకి వెళ్తా ఉంటుంది. మరి టీడీపీ ఎలాంటి ధీమాతో ఉంది గెలుపుపై? ఏం చేసినారని వైనాట్ 175 సార్ వాళ్ళు? ఉద్యోగాలు ఇచ్చారా? ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పాడు. ఒక్క జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? ఒక కానిస్టేబుల్ ఉద్యోగం ఇచ్చాడా? ఒక అయ్యవారు ఉద్యోగం ఇచ్చాడా? ఏం ఉద్యోగాలు ఇచ్చాడు? ఏమన్నంటే గ్రామ సచివాలయంలో ఎంఏ బీడీలు చేసిన వాళ్ళకి 5,000. ఎంత శాలరీ? 5,000 రూపాయలు. ఈ 5,000కి వాడు లీటర్ పెట్రోల్ వస్తుందా? అంటే ఒక రోజుకి ఎంత పడుతుంది 5,000 రూపాయలు శాలరీ వస్తే? నిరుద్యోగిని ఆశ చూపి ఈ 5 ఏళ్ళు 5,000 రూపాయలు ఇస్తుందని చెప్తూ మరి ఈరోజు ఏం చెప్తున్నాడు? రేపు చంద్రబాబు వస్తే తీసేస్తాడు, నా దగ్గరే ఉండండి అంటాడు. మేము చెప్పాం, ఎవరిని కూడా మేము తీసేయం. మీ ద్వారా తెలియజేస్తున్నాం, చంద్రబాబు గారు చెప్పారు, ఎవరిని కూడా తీసేయం. ఏ వ్యవస్థల్ని ఎట్లా నడపాలో అట్లనే నడుపుతాం. మేము వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్లు ఇస్తాం. మేము వచ్చినాక నిరుద్యోగులకు భయపడద్దని చెప్తున్నాం. ఈరోజు ఎంతోమంది ఈరోజు నిరుద్యోగులు, ఒక విద్యార్థి పేదవాడు కానీ ధనికుడు కానీ ఒక ఎంఏ బీఈడి చేయాలంటే ఆ రైతుకు కానీ ఎవరికైనా 10 నుంచి 15 లక్షలు ఖర్చు అవుతుంది. 15 లక్షలు ఖర్చు పెట్టి తన బిడ్డని బిఏ బీఈడి చేయించిన తర్వాత పొలం పని చేయించలేక, కూలి పని చేయించలేక వాళ్ళని ఎక్కడ బెంగళూరులోనో హైదరాబాద్లోనో విజయవాడలోనో కోచింగ్కి పంపించి ఆ ఉద్యోగాలు రాక వాడు వస్తే ఏం ఎవరికో ఊరిలో ఒకరికో ఇద్దరికో ఎవరికో వచ్చింటాయి ఉద్యోగాలు. దాంతో వాళ్ళ తల్లిదండ్రులు ఏం రా నువ్వు ఇంటి దగ్గరేమా అని చెప్పి తల్లిదండ్రులకు భారమై చాలామంది సూసైడ్లు చేసుకుంటున్నారు. దానికి తోడుగా చదువుకున్నటువంటి వాళ్ళు పెళ్లిగాని ప్రసాదులు అయినారు. పెళ్లిగాని ప్రసాదులు అంటే పెళ్ళిళ్ళని ఎవటి ఇవ్వటంలే. తాపీ మేస్త్రి చేసేవాడికి పిల్ల దొరుకుతుంది, ఆటో నడిపేవానికి పిల్ల దొరుకుతుంది. ఎంఏ బీఈడి చేసి బిఏ బీఈడి చేసిన మరి ఏం చేస్తాడా పాప, ఉద్యోగం రాలేదు ఎట్లా సాగుతాను నా బిడ్డని అంటారు. అంటే ఈ చదువుకున్నటువంటి వాళ్లకు పెళ్లిగాని ప్రసాదులుగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతో కొన్ని వేల మంది నిలబడిపోయినారు. తల్లిదండ్రులు భారం కాలేక హైదరాబాదులో ఒక పూట తినక, విజయవాడలో ఒక పూట తినక వాళ్ళంతా నిరుద్యోగులుగా వాళ్ళు కోచింగ్ సెంటర్లో ఉన్నారు. ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఎట్లా వైనాట్ 175? వాళ్ళు ఏదో దాంబికాన్ని చెప్పుకుంటున్నారు. వాళ్ళు గెలిచే ప్రసక్తే లేదు. ప్రజలు మా వైపు ఉన్నారు. ఈరోజు ఎన్నికలు పెడితే ఈరోజు మాకు 130 నుంచి 150 సీట్లు మేము గెలుస్తాం. మేము జనసేన కలిసాం కాబట్టి తెలుగుదేశం ప్రపంచంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకోబోతుంది. మళ్ళీ ఎప్పుడు రాదు ఇంకా అయిపోయింది. ఒకసారి పోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నెక్స్ట్ వచ్చే ప్రసక్తే లేదు. మరి ఈ ప్రభుత్వం రోడ్లు వేయలేదు అంటున్నారు. మరి టీడీపీ హయాంలో ఎన్ని రోడ్లు వేశారు మీరు? నేను ఓడిపోయిన 2014 నుంచి 19లో ఈ నియోజకవర్గంలో కుప్పగల నుంచి కౌతాలంకి 14 కోట్లు పెట్టి డబల్ రోడ్ వేసిన. ఆ రోడ్డు రోజు బాలనాగిరెడ్డి 300 నుంచి 400 ఇసుక లారీలు తిరుగుతూ ఉన్నాయి, దొంగ ఇసుక లారీలు. అంటే ఒక్కటి 30 టన్నుల నుంచి 50 టన్నులు. రోడ్లన్నీ నాన్న వేసిన రోడ్లన్నీ కొట్టుకుపోయినాయి. ఆయన ఆ రోజు మేమేసిన రోడ్లు కొట్టుకుపోయినాయి, ఆయన రోడ్లు వేసింది లేదు. కాబట్టి రోడ్లన్నీ లేవు. ఈరోజు టీచర్స్ రాకపోతున్నారు. ఆర్టీసీ బస్సులు కొన్ని ఏరియాలో సర్వీసులు బంద్ చేసినారు మా నియోజకవర్గంలో. ఈ జగన్ ప్రభుత్వంలో ఎక్కడ ఏమన్నా రోడ్లు వేస్తున్నారా? వాళ్ళు చెప్పుకోవడానికి మాత్రం పాత బడులకు వాళ్ళ కలర్లు కొట్టుకొని నాడు నేడని చెప్పేసి ఒక మొక్క చెట్టు నాటి బిల్లులు చేసుకొని తింటా ఉన్నారు. ఎక్కడ డబ్బులు వస్తాయో అక్కడ నాడు నేడు, మిగతా చోట్ల లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం అనేది కుప్పకూలిపోవడం అనేది ఖాయం. 2 సార్లు అంటే 2014 కావచ్చు, 2019 కావచ్చు. 2014లో మీరు చేసిన అభివృద్ధి పనులు ఒకవేళ గెలవకపోయినా సరే ఇన్ఛార్జ్గా చేసిన అభివృద్ధి పనుల వలన 2019లో గెలిచుండాలి. మరి ఎందుకు గెలవలేదంటారు? 2019లో నేను గెలవాల్సినటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉండింది. నన్ను నమ్మి చంద్రబాబు నాయుడు చాలా 100 కోట్ల రూపాయలు ఇచ్చారు. అలాగే పిఆర్ మినిస్టర్గా ఉన్నటువంటి లోకేష్ బాబు గారు కూడా ఈ సీసీ రోడ్లు ప్రతి గ్రామాన సీసీ రోడ్లకు ఇచ్చారు. నాకు బుల్లెట్ గాయాలు కావడం, ఫైరింగ్ కావడం ఒకటి. నేను చెప్పాను చాలాసార్లు, కర్నూలు జిల్లాలో ఎక్కడ కూడా మాకు
తెలుగుదేశానికి వైఎస్ఆర్ వాళ్ళు క్యాండిడేట్లు కానే కాదు. మాకు జగనే మాకు ప్రత్యక్షంగా క్యాండిడేట్. రాజశేఖర రెడ్డి కొడుకు, అయ్యో రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డిని చంద్రబాబు చంపించినాడనే ఒక అభూత కల్పనలు ఇవన్నీ వాళ్ళకున్న సాక్షి టీవీలు ఛానల్ అంతా కూడా వివేకానంద రెడ్డిని చంద్రబాబు చంపించాడు కోడికత్తి, అయ్యో జగన్ చంపేశాడు, రోడ్ల పొడితో ఏడ్చుకంట తిరిగితే ప్రజలు నమ్మినారు. ఈరోజు తెలిసింది వివేకానంద రెడ్డిని ఎవరు చంపారనేది. ఈరోజు సిబిఐ వాళ్ళకి తెలిసింది. సిబిఐ వాళ్ళు అరెస్ట్ తప్పించుకొని వాళ్ళ కుటుంబం అంతా తప్పించుకొని తిరుగుతూ ఉంది. సొంత వాళ్ళ చెల్లె చెప్తా ఉంది మా దీంట్లో ఎవరి పాత్ర ఎంత ఉందనేది. అటువంటి మోసం చేశారు కాబట్టి కర్నూలు జిల్లాలో 14 మేము ఓడిపోవడం జరిగింది. 2014లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు, ఈ రాజశేఖర రెడ్డిని చూసి 14 నియోజకవర్గాల్లో 11 ఓడిపోయాం. ఈ రాజశేఖర రెడ్డి ప్రభావం మా జిల్లా మీద పడింది. 2 సార్లు కూడా ఏమంటే నేను వస్తే చేస్తా మాకు ప్రభుత్వం లేదని చెప్పుకుంటూ వచ్చాడు బాలనారెడ్డి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, ఏం చేశాడో ప్రజలు చూశారు. పల్లెల్లో తాగడానికి నీళ్ళు లేవు, వ్యవసాయానికి నీళ్ళు లేవు, వలసలు పోతూ ఉన్నారు జనం, పట్టించుకునే నాతుడే లేడు. కాబట్టి ఈసారి 100% నేను గెలుస్తాను, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు. మిర్చి రైతులు ఎక్కువగా ఉన్న ఈ మంత్రాలయం నియోజకవర్గంలో వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి? కర్నూలు జిల్లాలో కమర్షియల్ పంటలకి రైతులు వచ్చారు. ముఖ్యంగా ఆనియన్ అంటే ఉల్లిగడ్డలు కానీ, మిర్చి కానీ, పత్తి కానీ. మిర్చి వేసుకున్నటువంటి రైతుకి సరైన టైంకి నీళ్ళు ఇవ్వలేదు, పంటకు కొంచెం డ్యామేజ్ వచ్చింది. 1 ఎకరాకి పెట్టుబడి దాదాపు ₹1,00,000 వస్తుంది, ఉల్లిగడ్డకైనా మిర్చికైనా. కానీ ఈరోజు లాస్ట్ సంవత్సరం 50,000 70,000 దాకా అమ్మినటువంటి కింటం ఈరోజు 15,000 13,000 పడిపోయింది. దానికి తోడుగా ఈ ఎల్ఎల్సి కెనాల్ సరిగా రాకపోవడం, వర్షాలు సరిగా రాకపోవడంతో పంట దిగుబడి పోయింది. మిర్చి రైతు చాలామంది ఇదయ్యారు. కొన్ని గ్రామాల్లో ఆత్మహత్యలు చేసుకున్నారు అప్పులు కట్టలేక. ఉదాహరణకి బస్సులదొడ్లో 2 రైతుల ఆత్మహత్యలు, అలాగే వగరూరులో ఒక రైతు ఆత్మహత్య, తర్వాత సూగూరులో ఒక రైతు ఆత్మహత్య. ఆత్మహత్యలు చేసుకుంటే పరామర్శించిన పాపాను కూడా పోలేదు ఎమ్మెల్యే బాలనారెడ్డి. మేము వెళ్ళి వాళ్ళని పరామర్శించి మా చేతనైనంత వాళ్ళకి డబ్బులు ఇచ్చి, అయ్యా రైతులారా మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్తాను. 10 ఎకరాలున్న రైతు, 20 ఎకరాలున్న రైతు కూడా పెన్లాం పిల్లలు తీసుకొని ఈరోజు హైదరాబాద్కు పోయి ఒక బిచ్చగాళ్ళ మాదిరి ఒక చిన్న హట్స్ వేసుకొని వాళ్ళు లేబర్ పనికి పోతూ ఉన్నారు. ఇక్కడ పొలాలు పండక లేక పెట్టుబడి వెళ్ళక రైతాంగం చాలా దుర్భరంగా ఉంది. కాబట్టి రైతాంగాల్ని ఆడుకోవాలి. ఎకరాకు ఒక మిర్చి రైతు అయితేనే, ఉల్లిగడ్డ రైతుకైతే ఒక 50,000 నుంచి ₹1,00,000 నష్టపరిహారం ఇవ్వండి అని మేము డిమాండ్ కూడా చేశాం. రైతుల దాని నుంచి ధర్నాలు కూడా చేశాం. ఇంతవరకు జగన్ ప్రభుత్వం ఏమి లేదు. మీరు వైనాట్ 175 అన్నారు, ఈరోజు అయ్యవార్లకు జీతాలు లేవు, అంగన్వాడీ వాళ్ళు రోడ్లు ఎక్కారు, మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లు ఎక్కారు. ఏ ఉద్యోగస్తులైనా జగన్ ప్రభుత్వంలో ఒక భరోసాగా ఉన్నారా? వాళ్ళ జీతం కరెక్ట్ నెల వస్తున్నాయా? అన్నీ ఉన్నటువంటి సంస్థలంతా నిర్వీర్యం చేశాడు జగన్. వాళ్ళే మమ్మల్ని గెలిపిస్తారు, ఆయన ఓడిస్తారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు, బెదిరింపులు ఎక్కువైనాయంటూ, అభివృద్ధి లేదంటూ అంటున్నారు. మరి టీడీపీ హయాంలో బెదిరింపులు, అక్రమ అరెస్టులు లేవంటారా? చంద్రబాబు ఆ స్టైల్ కాదు. చంద్రబాబు నాయుడే కనుక ఆ స్టైల్ అయ్యిందంటే వైసీపీ ఈరోజు అధికారంలోకి కూడా రాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటేనే డెవలప్మెంటు, చంద్రబాబు నాయుడు అంటేనే అభివృద్ధి. చంద్రబాబు నాయుడు గొడవలకు కానీ ఇంకో దానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఇవ్వడు. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వచ్చినా, అప్పులలో రాష్ట్రం ఉన్నా, నా నియోజకవర్గానికే ఒక ఆర్డిఎస్ రైట్ కెనాల్కి 1900 పైచిలుకు కోట్లు, మన లోకేష్ గారు ఒక 300 కోట్లు సీసీ రోడ్లకు, R&Bకి అయితే చెప్పలేము. లిఫ్ట్ ఇరిగేషన్లో దాదాపు ఎన్ని లిఫ్ట్లు తెచ్చాం. నదిసాగి లిఫ్టు శాంక్షను, గ్రౌండ్ చేసి నీళ్లు బారిచ్చాం. డిప్యూటీ సీఎం కే కృష్ణమూర్తి గారితో వచ్చి దాదాపు 1100 ఎకరాలకి ఇచ్చాను. బూదూరులో 1300 ఎకరాలకి ఇచ్చాను. చెట్నాల్లో 700 ఎకరాలకి ఇచ్చాను. ఇట్లా ఎన్ని లిఫ్ట్లు తయారు చేసాం. చెప్పుకుంటూ పోతే కొన్ని 100 కోట్లు మేము తీసుకొని వచ్చి డెవలప్ చేసాం. ఈరోజు బాలనారెడ్డి మోటార్ చెడిపోతే, కరెంటు మోటార్ చెడిపోతే ఆ మోటార్ వైండింగ్ చేసుకునేంత శక్తి కూడా లేదు. ఇది చూసాం బస్సులదొడ్డి దగ్గర. బస్సులదొడ్డి రిజర్వాయర్ ఎందుకు పారట్లేదంటే మోటార్ చెడిపోయింది. ఆ మోటార్ చెడిపోయిందంటే రైతులందరూ చందాలు వేసుకొని ఇస్తే కూడా ఒకసారి 9 లక్షలు, ఒకసారి 5 లక్షలు ఇచ్చినా కూడా వాళ్ళ మిరప పంటకు డబ్బులు నీళ్ళు ఇవ్వలేదు, లంచాలు తిన్నారు, మిరప పంట ఎండిపోయింది, రైతులు
పొట్ట చేత పట్టుకొని బతకడానికి పోయారు. ఇది మా నియోజకవర్గంలో పరిస్థితి. అయితే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో టీడీపీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే ఒక స్కీమ్తో, ఒక భరోసాతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజలు నమ్ముతారంటారా వీటిని? ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకంటే చంద్రబాబు అంటేనే బ్రాండ్ అంబాసిడర్, డెవలప్మెంట్కు ఆయనే. మన దేశం కాదు, ప్రపంచ దేశాలు, భారతదేశం అంతా కూడా చూసాం. మొన్న ఆయన్ని ఒక దొంగ అరెస్ట్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా కదిలింది ప్రజానికం, ప్రపంచవ్యాప్తంగా కదిలింది. ఎందుకు కదిలింది? అదే నిజంగా ఏ మాత్రం దాంట్లో నిజం అనేది ఏదైనా కొంత ఉంటే కూడా ఎవరు నమ్మరు. 321 కోట్లు అన్నారు, 21 కోట్లు అని చెప్పారు. అది మా ఆఫీసు సభ్యత్వం వచ్చిన అకౌంట్ డబ్బులు చూపించారు సిఐడి వాళ్ళు. వాళ్ళకి ఏం చూపించలేదు. కేవలం ఏదో నాకు బురద అంటింది, మీకు బురద అంటాలని చంద్రబాబు పైన అబండ చేశారు. అంతకు తప్పితే ఏం లేదు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ రేపు పవన్ కళ్యాణ్ మేము కలిసి గెలవబోతున్నాం. ఈ బాబు షూరిటీలో ఉన్నటువంటి 6 స్కీమ్స్ కూడా మంచి స్కీమ్స్. అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకి 1500 నెల నెల, నిరుద్యోగులకి నెల నెల 3000 వాళ్ళకు ఉద్యోగం వచ్చేదాకా నిరుద్యోగ వృత్తి యువగలం పేరుతో ఇస్తున్నాం. అలాగే దీపం అంటే 3 సిలిండర్లు ప్రతి కుటుంబానికి ఇస్తాం ఒక సంవత్సరానికి. అలాగే మహిళలకు ఫ్రీ బస్ ఇస్తూ ఉన్నాం. రైతుకు వచ్చేసి 20,000 రూపాయలు ఇచ్చి సంవత్సరానికి ఇచ్చేయాలని చెప్పేసి కొన్ని స్కీమ్స్ పెట్టుకున్నాం. ఇవి మంచి స్కీమ్స్. ఈ స్కీమ్స్ కూడా డబ్బులు ఇస్తే ఇంకోటి అనేది కాదు. ఈ స్కీమ్స్ ఇస్తూ మేము మళ్ళీ సంక్షేమం కూడా చేసేదానికి బాబుని నమ్ముతారు ప్రజలు. ఇక్కడ వనరులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, వాటిని వాడుకునే శక్తి వీళ్ళకి తెలియ టైం లేదు. వాళ్ళకి దొంగ ఇసుక అమ్ముకోవడానికి, దొంగ సరాయి అమ్ముకోవడానికి వాళ్ళకి టైం తక్కువ వస్తుంది తప్ప సంక్షేమంలో వాళ్ళకి లేనే లేదు. కాబట్టే ఫెయిల్ అయ్యారు. మంత్రాలయ నియోజకవర్గంలో తిక్కారెడ్డి గారు గెలిస్తే ఏం చేస్తారు? ఎలాంటి అభివృద్ధి చేస్తారు? నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫస్ట్ ప్రతి గ్రామంలో తాగడానికి నీళ్లు, ప్రతి ఎకరాకి వ్యవసాయానికి నీళ్లు ఇచ్చేదే నా ప్రధాన బాధ్యత. తర్వాత వసతులు, ఏ గ్రామంలో అన్నా కానీ వీధి దీపాలు లేవు, సిమెంట్ రోడ్లు లేవు. ఈ 4 పైన నేను కాన్సన్ట్రేషన్ చేస్తాను. అలాగే ఇక్కడ వాళ్ళు వలసలు పోకుండా, అంటే మా నియోజకవర్గం ఎక్కువ వలసలు పోతున్నారు, వాళ్ళు వలసలు పోకుండా మంచి మాకు నిధులు ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి, ఈ రెండును వాడుకుంటాం మేము. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి ఇసుకంతా నా దగ్గరనే ఉంది, మంత్రాలయం నియోజకవర్గంలో ఉంది. దాన్ని మైనింగ్ ఫండ్ అనేది వస్తుంది, ఆ నియోజకవర్గంలో వాడాలనేది ఒక చట్టం చేశారు. ఆ ఫండ్స్ వాడితే రోడ్లన్నీ బాగా అయిపోతాయి. ఆ మైనింగ్ డబ్బులు వాడితే కూడా ఆ రోడ్లన్నీ సరిపోతాయి, ఇంకా ఎక్కువైతాయి మాకు. ఈరోజు నాకు తుంగభద్ర నీళ్ళు ఉన్నాయి. మేలగనూరు దగ్గర ఫ్లడ్ కెనాల్ కనుక నిర్మించిన, లేక మా కర్నూలులో గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మించిన, మా నియోజకవర్గం కింది నియోజకవర్గాలు కూడా సస్యశ్యామలం. ఆర్డిఎస్ రైట్ కెనాలు, గుండ్రేవుల, ఇదే మా ప్రాధాన్యత. వీటిపైనే మేము కాన్సన్ట్రేషన్ చేస్తాం, నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తాం. మళ్ళీ ఈ నియోజకవర్గంలో ఎవరికన్నా కానీ రోల్ మోడల్గా నేను నిలబడతాను, చేసి చూపిస్తాను. నేను గెలుస్తాను. ఖచ్చితంగా ప్రజలకి సంక్షేమం కానీ, నీళ్లు కానీ, వ్యవసాయానికి నీళ్లు కానీ, తాగడానికి నీళ్లు కానీ నేను చేస్తా. ప్రజలకు నా మీద నమ్మకం ఉంది. మొత్తం ఆంధ్రప్రదేశే కొట్టుకుపోయినారు. నా మంత్రాలయం ప్రజలు ఎంత పాపం, వాళ్ళు కూడా అమాయకులే. మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా పోయింది, మా కర్నూలు జిల్లా అంతా మొత్తం కొట్టుకుపోయింది. వాళ్ళు ఏమంటే మేము వస్తే చేస్తాం, మాకు అధికారం లేదని బాలనాగిరెడ్డి 2 సార్లు నమ్మించాడు. నమ్మిస్తే 3వ సారి గెలిచాడు. ఇప్పుడు తన బండారం బయటపడింది, తను ఏం చేస్తున్నాడో అందరికి తెలిసిపోయింది. తిక్కారెడ్డి గారు, బాలనాగిరెడ్డి మీకు 2009లో కాంగ్రెస్ టికెట్ రాకుండా చేశారు. ఇప్పుడు కూడా వైసీపీలో ఉండి కూడా టీడీపీ క్యాండిడేట్ని డిసైడ్ చేస్తున్నారు అని ప్రచారం జరుగుతోంది. దీనిపై మీరేమంటారు? ఈ రాజకీయ చంద్రరంగంలో తిక్కారెడ్డిని ఎదుర్కోలేను అనుకున్నప్పుడంతా ఇట్లా చీప్ పాలిటిక్స్ చేస్తూ ఉంటాడు. ఎవరినో కొంతమంది బ్రోకర్లను పట్టుకొని, ప్రతి రాజకీయ పార్టీలో బ్రోకర్లు ఉంటారు, అది కామన్. అది కానీ మా పార్టీలో చంద్రబాబు నాయుడు ఇవన్నీ పసిగడతాడు. ఫస్ట్ కొంత అటిట్యూడ్ ఎవరినో పట్టుకొని తలుపులు తట్టినా కోవర్ట్లు ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు, రాజకీయాల కామన్ ఇది. కానీ చంద్రబాబు నాయుడు నమ్మిన వాడిని గొంతు కోసే జగన్మోహన్ రెడ్డి మాదిరి కాదు. చంద్రబాబు నాయుడు ఏమో మాకు తెలుసు, మా ప్రజలకు తెలుసు. చంద్రబాబు నాయుడు పైన నాకు పూర్తి నమ్మకం ఉంది.
చంద్రబాబు నాయుడు గారు కూడా నా పైన పూర్తిగా నమ్మకం ఉంది. కాబట్టి బాలనాగిరెడ్డి గారు ఎన్ని ఎత్తుగడలు వేసి ఆయన అనుచరులని ఎంతమంది కోవట్లుగా ఇక్కడ పంపినా అక్కడ పంపినా తెలుసుకోలేనంత స్థితిలో తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు కానీ లేరు. దట్ ఈస్ డిఫరెంట్. ఖచ్చితంగా నాకే సీట్ వస్తుంది, నేను గెలుస్తా, నేనే కలబడతా, నేనే నిలబడతా. ఎన్నో ఏళ్ల నుంచి మిమ్మల్ని నమ్ముకున్న టీడీపీ క్యాడర్కి ఎలాంటి భరోసా ఇస్తారు? తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నటువంటి నాయకులు, కార్యకర్తలు కడుపున బట్ట పెట్టుకొని మా కోసం, తెలుగుదేశం కోసం జైల్లోకి పోయారు. వాళ్ళ పొలాలు వదిలిపెట్టి, వాళ్ళ పనులు వదిలిపెట్టి ఈరోజు ప్రతి అనుక్షణం పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఈసారి ప్రియారిటీతో పైరవికారులు కానీ, కోవట్లు కానీ, ఇంకోటి కానీ ఏం నడవవు. మాతో పాటు వచ్చే వాళ్ళని నేను జుట్టుబట్టి లాక్కొని పైకి తీసుకుని వెళ్ళే రకం. నేను కింద కార్యకర్తలను మెట్ల మాదిరి వాళ్ళని తొక్కుతూ వెళ్ళే లీడర్ని కాదు. నేను నాతో పాటు తీసుకొని వెళ్తాను. అది దట్ ఈజ్ తిక్కారెడ్డి, దట్ ఈజ్ తెలుగుదేశం, దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు. వాళ్ళ నాయకత్వంలో మా నియోజకవర్గానికి మంచి పదవులు తెచ్చుకుంటాం, మంచి మా అనుచరులను గుర్తిస్తాం. మా కార్యకర్తలు ఎంతోమంది ఆర్థికంగా చితికిపోయారు. వాళ్ళనంతా ఫైనాన్షియల్గా వాళ్ళని ఒక లెవెల్లో చేయడమే నా బాధ్యత. ప్రజల్ని కూడా ఎంత బాగా చూసుకుంటామో అంటే అంత బాగా చూసుకుంటాం. ఇది నేను ఇచ్చే నా కార్యకర్తలకు కానీ మా నాయకులకు వాగ్దానం. గతంలో కూడా చూశారు, ఇప్పుడు కూడా చూస్తారు. ఇంకా మెరుగైనటువంటి పదవులు జిల్లా రాష్ట్ర స్థాయిలో తీసుకొచ్చుకోనే శక్తి నాకుంది. చంద్రబాబు గారి దగ్గర ఆ పలుకుబడి నాకుంది, లోకేష్ గారి దగ్గర ఆ పలుకుబడి నాకుంది. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కార్యకర్తలకు కూడా ఎలాంటి భరోసా ఇస్తారు? ఎస్, డబ్బులు లక్షలు లక్షలు పెట్టి బాలనాగిరెడ్డి కోసం వాళ్ళు నష్టపోయి మోసపోయారు. బాలనాగిరెడ్డి ఒకసారి ఓడిపోయినాను, 2 సార్లు ఓడిపోయినాను, గవర్నమెంట్ రాలేదా, నన్నేం లేదా, రేపు గవర్నమెంట్ వచ్చినాక నా కథ చూడండి, నా సంబరం చూడండి, నా మీసాలు చూడండి అని చెప్పి అధికారం వచ్చిన తర్వాత ఒక్క నాయకుడిని కూడా పట్టించుకోలేదు ఆయన. ఒక కార్యకర్త, తన కుటుంబమే. దాంతో కొంతమంది నాయకులు మమ్మల్ని నమ్మి, మా పార్టీని నమ్మి, చంద్రబాబుని నమ్మి, లోకేష్ని నమ్మి చేరారు. వాళ్ళని హక్కును చేర్చుకుంటాం. వాళ్ళని చేర్చుకొని వాళ్ళకు సరైన గుర్తింపు మేము ఇచ్చే బాధ్యత కూడా మా పైన ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకు కూడా గుర్తింపు ఇస్తాం. ఎందుకంటే రేపు అధికారం వచ్చిన తర్వాత చాలా పదవులు ఉంటాయి. గ్రామ స్థాయి సర్పంచ్, ఎంపీటీసీ దగ్గర మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు, డైరెక్టర్ల వరకు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కోకొల్లలు ఉంటాయి. డైరెక్టర్లు, కార్పొరేషన్లు, జెడ్పీ చైర్మన్లు ఉంటాయి. ఏ పదవులు అవి కావాలో అర్హత ఉన్న వాళ్ళని అర్హత ఉన్నట్లు తీసుకొని వచ్చేస్తాం. దానికి ఏమి ఇబ్బంది లేదు. మంత్రాలయం ఏపీ కర్ణాటక బార్డర్లో ఉన్న నియోజకవర్గం. ఇక్కడ మద్యం అక్రమ రవాణా కూడా ఎక్కువ ఉంటుంది. అయితే ఈ ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించదంటారా? ఉంటుంది. అటంతా కూడా కర్ణాటకనే ఉంటుంది, అటువైపు తెలంగాణ ఉంటుంది. కాబట్టి మద్యం రవాణా అంత అరికట్టడం అంత ఈజీ అయిన పని కాదు, కానీ ఉంటుంది. దాన్ని ప్రజలు తెలిసిపోయింది. ఈ ప్రజలు ఈరోజు బాలనాగిరెడ్డి అనుచరులు ప్రతి గ్రామంలో 5-10 కౌంటర్లు పెట్టినారు, బెల్ట్ షాపులు పెట్టుకొని అమ్ముతున్నారు. ప్రజలకు తెలిసింది ప్రతి ఊర్లో ఒక భద్రత లేని పరిస్థితి అయింది. ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక లేదు, ఇసుక ఉన్నా ఇసుక కొనుక్కోవాలి, వాళ్ళ మనుషులతోనే కొనుక్కోవాలి. కాబట్టి అన్నీ రైతుకు అర్థమైపోయింది, ప్రజలకు అర్థమైపోయింది. వాళ్ళు వెయిట్ ఫర్ ద ఓటింగ్. ఎప్పుడు వస్తుందా ఓటింగ్, ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు తిక్కారెడ్డిని గెలిపేయాలి, ఎప్పుడు తెలుగుదేశాన్ని గెలిపేయాలి, ఎప్పుడు చంద్రబాబుని సీఎంని చేసుకోవాలని వెయిట్ చేస్తున్నారు. మా మంత్రాలయం నియోజకవర్గం ప్రజలందరూ కూడా భయపడొద్దండి, బాధపడొద్దండి, ఒక 3 నెలలు భరించండి అని మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఫైనల్గా మంత్రాలయం నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో తిక్కారెడ్డికి ఎందుకు ఓటేయాలి? నాకు ఓటేస్తే ప్రజలకు నేనేం చేస్తాననేది ప్రజలకు తెలుసు. బాలనాగిరెడ్డికి మోసపోయి 2 సార్లు కాదు 3 సార్లు ఓటేసినా ఏమి చేయలేదని వాళ్ళకి తెలుసు. వాళ్ళు భ్రమలో పోయారు. జగన్ భ్రమణ, రాజశేఖర రెడ్డి భ్రమణ, ఈ భ్రమలో కొట్టుకుపోయారు తప్ప బాలనాగిరెడ్డి ఏం బలము కాదు, ఆయనంతా వాపు. రేపు రాబోయే ఎన్నికల్లో నేను గెలిచేది ఖాయం. తిక్కారెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు. నేను ఎక్కడ గొడవలు పెట్టేది కానీ, లేక ఇంకోటి చేసేది కానీ, మద్యం అమ్మేది కానీ, లేకుంటే ఇవి అమ్మేది కానీ, ఇవన్నీ మాకేం సంబంధం లేకు. ప్రజలనే వాళ్ళని మేము మంచిగా చూసుకునేటువంటి కుటుంబం మాది. కాబట్టి ప్రజలు రేపు ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ తిక్కారెడ్డి గారు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎలక్షన్. థ్యాంక్ యూ. ఇది మంత్రాలయ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పాలకుర్తి తిక్కారెడ్డి గారితో లీడర్. నమస్తే.